వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల తీసుకురావడం అంటే ఏంటి? వట్టిగా కాదు, నరికి తీసుకురావాలట. ₹1,00,00,000 ఇస్తారట. అంటే భావ ప్రకటన స్వతంత్రం ఉంది కదా అని చెప్పి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి మన ఫండమెంటల్ రైట్ అయినప్పటికీ టీవీ ఛానల్లో కూర్చొని అందులో డాక్టరేట్ పిహెచ్డి చేసినటువంటి ఒక స్కాలరు, ఆల్మోస్ట్ ఒక ప్రొఫెసర్ స్థాయి అయినటువంటి, ప్రస్తుతం ఆయన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులుగా కూడా ఉన్నారు, కొల్కపూడి శ్రీనివాస్ గారు. మరి ఆయన ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఏం మాట్లాడారు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆయన మాట్లాడిన మాట, ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1,00,00,000 ఇస్తా. ప్లీజ్ సార్, నో యు విత్డ్రా వర్డ్స్. నో ప్లీజ్, చట్ట ప్రకారంలో ఉండాలి. చట్ట ప్రకారం చేద్దాం, చట్ట ప్రకారం చేద్దాం ప్లీజ్. రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1,00,00,000 ఇస్తా. యు విత్డ్రా యువర్ వర్డ్స్. ఐ రిపీట్, నో చట్ట ప్రకారం ఉండాలి. ఐ రిపీట్, నథింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ సొసైటీ. నాకు సమాజం కన్నా ఏది ఎక్కువ కాదండి. యాంకర్ వద్దు, డెమోక్రటిక్ వేలోనే మనం మాట్లాడాలని చెప్తున్నా కూడా లేదు. ఐ రిపీట్ అంటూ రామ్ గోపాల్ వర్మ తల నరికి తెచ్చిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తారంట. ఎందుకు ఆయనకి అంత కోపం? ఏం చేసుకుంటాం ఆ తలని? ఆ తల నిండా క్రైమ్ స్టోరీస్ అయ్యే ఉంటాయి కదా సోదరా. ఈయన సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ, ఈ సోదరుడు హిస్టరీలో స్కాలర్గా ఉండేవారు, నాకు ఐడియా ఉంది. సో సరే, ఇది డిఫరెంట్. ఆ తర్వాత ఎవరి దారుల్లో వాళ్ళు వచ్చాం. నేను జర్నలిజం వైపు వచ్చాను, ఆయన కూడా సివిల్ సర్వీసెస్ కోచింగ్ అవి కూడా కొంతకాలం చెప్పినట్టున్నారు. మాకు ముఖాముఖి అంటే చూస్తే ఆయన గుర్తుపట్టవచ్చేమో, కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ సరే ఇప్పుడు పొలిటికల్గా ఉన్నారు, అమరావతి పరిరక్షణ సమితి అంటున్నారు, మాట్లాడవచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ ఒక స్కాలరు ఇట్లా ఓపెన్గా టీవీ స్టూడియోలో కూర్చొని ఆంధ్రప్రదేశ్కు పట్టిన పేడ చీడ నరికి తేవాలని చెప్పడం, అది ఏ విధమైనటువంటి సందేశం నాకు అర్థం కాలేదు. ఒక మూర్ఖుడు ఎవరైనా మాట్లాడారంటే అనుకోవచ్చు. దానికి తోడు మళ్ళీ తర్వాత అదే మా దళితుని ఎవరైనా అంటే తగలబెట్టేస్తానని చెప్పి అనటం కూడా హైలైట్. అది కొసమేర్పు. అది ఎట్లా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రదర్ మీరు? అది ఎట్లా అది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? దానివల్ల మీకు ఏం వస్తుంది? మీరు ఏ విధంగా ప్రొవోక్ చేస్తున్నారు జనాల్ని? ఒక స్కాలర్, ఒక ప్రొఫెసర్ అయ్యుండి మీ స్థాయికి మీరు మాట్లాడాల్సిన విధానమేనా అది? నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే వర్మ గారు ఆయన స్టాండ్ ఆయన చెప్పుకున్నాడు క్లియర్గా, నేను జగన్ గారికి సపోర్టరు అని చెప్పి చెప్పుకున్నాడు. ఆయనకి సపోర్ట్గా ఒక సినిమా తీసిండు. మిమ్మల్ని ఎవరన్నా వద్దన్నారా? ఏపీ ప్రజలు అడ్డం పడ్డారా వద్దని? ఒకవేళ మీరు పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, తప్పులేదు. ఆయన ఎట్లయితే అటువైపు చేసుకుంటున్నాడో మీరు ఇటువైపు చేస్తూ ఉన్నారు. ఎవరితో వాళ్ళకు ఉన్నాయి. మరి డెమోక్రాటిక్ వేలో మాట్లాడుకోవచ్చు కదా, ఖండించినా లేదంటే ఏదన్నా చెప్పినా మామూలు పదాలతో చెప్పొచ్చు కదా. అంత వైలెంట్ అండ్ వైల్డ్ స్టేట్మెంట్స్ అవసరమా? మీ అభిమానాలు, మీ పార్టీ పొలిటికల్ ఐడియాలజీ సపోర్ట్స్ ఎటైనా వెళ్ళండి, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. కానీ ఒక డెమోక్రటిక్ పద్ధతిలో మాట్లాడటం అనేది మీ స్థాయికి చాలా ఇంపార్టెంట్గా బ్రదర్, అవునా కదా? ఒక స్కాలర్, మీరు పిహెచ్డి స్కాలర్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మాటలా? ఒక జాతీయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి డిగ్రీ అందుకున్నారు మీరు. ఇట్లా ఒక వివేచన కోల్పోయి టెంపర్ అయిపోయి ఆయన మీ పర్సనల్గా ఏం చేయలేదు కదా. ఆంధ్రాకి చేడా అయితే ఆయన ఎప్పుడూ వర్మ గారు చేసిండు, నచ్చితే చూడమన్నాడు, లేకపోతే మనం సినిమా అనేది ఒక ఆప్షనే కదా. బలవంతాన్ని వచ్చి మనల్ని ఇళ్లలో నుంచి వర్మ ఆర్మీ ఏమన్నా వచ్చి తరిమి కొట్టి మనల్ని థియేటర్కి తోలికిపోలేదు కదా. ఆడియన్స్ని తీస్తాడు, ఆ ఫ్రీడమ్ ఉన్నంత వరకు ఎంతవరకు తీయాలో అంతవరకు తీస్తాడు. సెన్సార్ బోర్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఎదుర్కొంటూనే ఉన్నాడు కదా ఆయన. ఇప్పుడు వర్మని సపోర్ట్ చేయటం అని కాదు, లేదంటే మిమ్మల్ని ఇది చేయటం అని కాదు. కానీ ఎట్లా మీలాంటి ఒక స్కాలరు టెంప్ట్ ఒక ఇదైపోయి ఒక బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం, తీసుకొచ్చి నరికితే ₹1,00,00,000 ఎవరన్నా నిజంగానే ఇది జరిగితే ఎట్లా? అది టీవీ స్టూడియోల్లో కూర్చొని అట్లా ఓపెన్గా ఆ డిస్కషన్ని వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది కూడా కొంత ఖండించదగ్గ విషయమే అనిపించింది నాకు. తర్వాత
అప్పుడు ఆ మూమెంట్లో ఆయన యాంకర్ సాంబశివరావు గారు ఇది మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పారు, కానీ అంతటితో అది ఆపేసి ఉంటే బాగుండేది. మరి ఆపలేదుగా, అంటే దాని అర్థం ఏంటి మరి అనే దానిపైన కదా ఆయన డీజీపీని కలిసి రామ్ గోపాల్ వర్మ గారు కేసు ఫైల్ చేయటం, మరి ఈ రోజున ఆ స్టేట్మెంట్ వదిలినటువంటి సోదరుడు కొలికిపూటి శ్రీనివాస్ గారి పైన సిఐడి నోటీస్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంత ఇది? ఇప్పుడు ఖండించడానికి వేరే మాటలు లేవా? డెమోక్రటిక్ వేలో ఖండించవచ్చు కదా, ఖండించగలిగిన సామర్థ్యం, మాట్లాడగలిగిన తెలివి, శక్తి, నాలెడ్జ్ అన్నీ మీకు ఉన్నాయిగా బ్రదర్. కొలికిపూడి శ్రీనివాస్ గారు నరుకుతాను, చంపుతాను, తలపట్టుకురాండి అంటే అది ఎట్లా? తగలబెడతాను, ఏం పదజాలాలు ఇవన్నీ? ఎంత ప్రమాదం అది! అట్లా ఆ స్థాయి ఎవరు మాట్లాడినా తప్పే. అందులో ఒక ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి మాట్లాడటం అనేది చాలా బాధాకరం అనిపించింది నాకైతే. అది ఖండించాల్సిన విషయంగానే నేను భావించా, అందుకని నేనైతే ఖండిస్తున్నా. నాకు పొలిటికల్గా ఇప్పుడు అది ఇది అనేం లేదు, కానీ బాధ్యత ఇంపార్టెంట్ కదా. ఆ పదజాలాలు ఉపయోగించకుండా రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాని ఖండించలేరా మీరు? మీకు చేత కదా? చేయగలరు కదా? మరి ఎందుకు అంత వైల్డ్గా బిహేవ్? దానివల్ల మీకేమన్నా తర్వాత ఒకవేళ పొలిటికల్గా మీరేమన్నా భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ మధ్య తిట్టిన వాళ్ళని రక్షించుకోవడం, ఎందుకంటే మనం వైసీపీలో చూస్తూ ఉన్నాం. కొడాల నాని గారు తిట్లు నంబర్ 1, చంద్రబాబు నాయుడిని తిట్టడమే ఆయన టార్గెట్. తిట్టడానికే ఆయన ఆ పార్టీలోకి తీసుకున్నారేమో అనిపించే విధంగా ప్రపంచంలో చంద్రబాబు నాయుడిని తిట్టిన దారుణమైన తిట్లు అంటే ఆయనే. ఇట్లనే మరి ఇక్కడ బీఆర్ఎస్లో కూడా ఆయన జీవన్ రెడ్డి అని మరి రేవంత్ రెడ్డిని దారుణంగా తిట్టేవాడు. తిడటానికే మరి కేసీఆర్ మొప్పు పొందడానికి ఆయనైతే మల్లారెడ్డి గారు ఇష్టపడ్డా పాలమ్మిన అని చెప్పి తొడగొట్టి దారుణంగా తిట్టిన పదజాలాలు కూడా ఉన్నాయి. అట్లనే తెలుగుదేశం వైపు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు అట్లా తిట్టుకోవటాలు, కేసులు పెట్టుకోవటం, జైల్లో పెట్టడం. ఏంటిది? ఇదేమన్నా రాబోయే తరాలకి కొత్త పొలిటికల్గా వస్తున్న అంబిషియస్ పీపుల్కి మీరు ఇస్తున్న సందేశాలేనా? ఇటువంటి సందేశాలేనా ఇచ్చేది? ఆయన స్టాండ్ ఏంటో ఆయన క్లియర్గా చెప్పుకున్నాడు కదా. ఆయన ఏమీ దాచలేదుగా. ఆయన నేను న్యూట్రల్గా ఉన్నాను అని చెప్పి సినిమా తీయలేదుగా. మరి ఇప్పుడు కొన్ని సినిమా ఐడియాస్ ఆయన లోకేష్ గారు చెప్పారు కదా. హూ కిల్డ్ బాబాయ్, కోడికత్తి, ఇంకోటి ఏది చంద్రబాబు నాయుడిని జైలు పాలు చేయటం, ఇట్లా ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఒక ఆర్థిక పరమైన అంశాలతో ఆయన్ని అప్పుడు జైల్లో పెట్టారు, ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు, ఇప్పటికీ బెయిల్ ఇష్యూలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా తీయించుకోవచ్చు కదా, ఉందిగా. ఎవరన్నా వద్దన్నారా? ఇప్పుడు దర్శకులు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, ఆ పార్టీ అభిమానులు ఉంటారు, సామాజిక వర్గపు వాళ్ళు ఉన్నారు, డబ్బులకు కొదవలేదు, అన్నీ ఉన్నాయి కదా, కాన్సెప్ట్లు ఉన్నాయి. ఎందుకు ఎవరికి ఏ విధమైనటువంటి ఇది లేదు కదా. వీళ్ళు చేశారు ఇట్లా వ్యూహం అని చెప్పి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే విధంగా ఆ ట్రైలర్ వదిలేరు. కరెక్టే. ఇప్పుడు సరే, అది ఇప్పుడు ఈ టైంలో వదలటం కరెక్ట్ కాదని చెప్పి కేసు పెట్టారు, బాగానే ఉంది. ఒక పద్ధతిలో అట్లా వెళ్తుంది, అది ఓకే. ఇటువైపు తెలుగుదేశం పార్టీ వైపు కూడా ఎవరు సినిమాలో చేసుకోవద్దని ఎందుకు చేయకూడదు? చేయొచ్చు కదా, జగన్ గారి పైన చేయొచ్చు కదా. ఇది ఖచ్చితంగా జగన్ గారే వెనకుండి చేయిస్తున్నారని చెప్పి కదా లోకేష్ గారు కానీ మిగిలిన పార్టీ అంటే జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఆరోపిస్తున్నటువంటి అంశం. అట్లనే ఇప్పుడు ఇంకెందుకు ముసుగులో గుద్దులాట? సో అదొక పద్ధతి. అట్లా కాకుండా మరి ఇట్లా కొలికిపూడి శ్రీనివాస్ గారు సోదరుడు మరీ దారుణంగా వైల్డ్గా రియాక్ట్ కావడం అనేది ఇది ఖండించదగ్గ విషయం. ఖచ్చితంగా ఖండించాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి. మరీ ఇట్లా చేయటం, ఇది కొట్టుకోవడం, నరుక్కోవటం, ఎవరన్నా ₹1 కోటి నిజంగానే ఇస్తారేమో అని చెప్పి మూర్ఖులు ఉంటారు కదా. ఎందుకంటే 1000-2000కే ప్రాణాలు తీసుకుంటున్నటువంటి సంఘటనలు వార్తాపత్రికల్లో చదువుతూ ఉన్నాం. మరి అంత అమౌంట్ ఆఫర్ చేసినప్పుడు వైల్డ్గా రియాక్ట్ అయ్యి ఎవరన్నా వెళ్ళి ఆయన మీద అటాక్ చేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. అంటే మనం ఇష్టపడే పార్టీ పైన ఒక సినిమా తీసేస్తే చంపాలని అనడం అవి కరెక్టా? ఎట్లయితుంది? ఎంతకైనా విమర్శించవచ్చు కదా.
ఒకవేళ ఆ సినిమా ఏదో రియాక్ట్ అయ్యి అప్పుడు సినిమాల వల్లే అధికారాలు మారిపోతాయా? 2019లో మరి ఎన్నో చేశారు, పసుపు కుంకుమని చెప్పి లాస్ట్లో పెడితే ఆగిందా ప్రజలు? మరి ఆయన జైల్లో పెట్టారు 16 నెలలు, ఆర్థిక నేరగాడు అన్నారు, ప్రజలు కూర్చోబెట్టారు, అవునా కాదా? పీట పవర్ అప్పచెప్పారు. ఈ రోజున మరి నచ్చట్లేదు, పవర్ మార్చుదాము అనే ఆలోచనకి ప్రజలు వచ్చారు, పరిపాలన చూశారు, ఆంధ్ర ప్రజలు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి కదా అందరూ. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరిచేలాగా మాట్లాడటం, అసలే రాజకీయాలు భ్రష్టుపట్టినాయి మా తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో మరింత భ్రష్టుపడ్డాయి. అటువంటి తరుణంలో మరి ఇటువంటి ఉన్నత విద్యావంతుడైనటువంటి డాక్టర్ కొలికిపూడి శ్రీనివాసరావు సోదరుడు ఇలా మాట్లాడటం అనేది ఖండించదగ్గ విషయం. మరి దానికి తగ్గట్టుగా చట్టపరంగా కూడా పరిణామాలు ప్రారంభమైనాయి. మరి అంతే, చట్టానికి ఎవరూ అతీతులు కాదు కదా. సో ఇటువంటి ఇంత దారుణమైన విమర్శలు అవసరం లేదు అనేది నా భావన.